వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. మరి ఈరోజు రెసిపీలో నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ఫిష్ ఫ్రై. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా టేస్టీగా వస్తుందండి. మరి రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. 250 grams ఆఫ్ రోహు ఫిష్ తీసుకున్నాను. దాన్ని ఒక 3-4 టైమ్స్ సాల్ట్ వాటర్తో వాష్ చేసుకున్నానండి. అంటే ఆ నీచు వాసన రాకుండా తీసుకొని వాష్ చేసి రెడీ పెట్టేసుకున్నాను. మరి దీనిలోకి మన స్పైసెస్ యాడ్ చేసేద్దాము. 1 teaspoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి, ఒక 1/2 స్పూన్తోని పసుపు, 1 స్పూన్తోని పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ మీ చాయిస్. 1 స్పూన్ అయితే యాడ్ చేసేసేయండి. తర్వాత 1 స్పూన్తోని కారం, మన రెగ్యులర్ కిచెన్లో ఉండే రెడ్ కారం అండి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ ధనియా జీరా పౌడర్. మరి ఫిష్ మసాలాకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కీ ఇంగ్రీడియంట్. ధనియా జీరా పౌడర్ ఫ్రెష్గా క్రష్ చేసినా పర్వాలేదు, లేదన్నా మీ దగ్గర ఉంటే యూస్ చేసేయండి. 1 టేబుల్ స్పూన్తోనే ఆయిల్ యాడ్ చేసి ఈ మసాలాలు చక్కగా ప్రతి పీస్కి ఈవెన్గా కోట్ అయ్యేలాగా, ముక్క విరిగిపోకుండా చక్కగా జెంటిల్ హ్యాండ్తోని మిక్స్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అండి. కొద్దిగా టైం అయితే మీరు తీసుకొని దీన్ని జాగ్రత్తగా చేసుకోండి. ప్రతి పీస్కి నీట్గా ఈ మసాలాలన్నీ కోట్ అవ్వాలండి. ఇంతకు మించి మనం ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎండ్లో కొత్తిమీర యాడ్ చేస్తాం అంతే. సో ఈ ఇనిషియల్ ప్రాసెస్ అయితే చూసుకోండి కాస్త జాగ్రత్తగా. ఒక టైట్ బాక్స్లో పెట్టి, లేదు అంటే క్లింగ్ ర్యాప్తో సీల్ చేసేసి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ కానీ ఉంచేసేయండి. చక్కగా మసాలాలంతా ఫ్లేవర్ఫుల్గా పీస్కి పట్టేస్తాయి. మరి మ్యారినేషన్ అయిపోయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి. ఫిష్ ఫ్రైకి ఐరన్ కడాయిస్ ఉంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. నేనైతే నాన్ స్టిక్ మీద కుక్ చేసేస్తున్నాను ఈరోజు. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిందనిపించిన తర్వాత మనం మ్యారినేట్ చేసి రెడీ పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే జెంటల్గా డ్రాప్ చేసేసేయండి. మరీ ఎక్కువ దగ్గరగా పెట్టేసేయకండి. కొద్దిగా స్పేస్ చూసుకొని వాటన్నిటిని చక్కగా ప్లేస్ చేసేసుకోండి దీనిలోకి. ఎందుకు అని అడుగుతారా? మరి మనం ఫ్రై చేసుకోవడానికి ముక్కని మరి వేయించుకోవాలి కదండి సరిగా. మనం డీప్ ఫ్రై చేయట్లేదు. ముక్కని ఇలాగా ఫ్లిప్ చేసుకుంటూ టైం టు టైం అది చక్కటి బ్రౌన్ కలర్కి వచ్చే వరకు అయితే అటు ఇటు ముక్కని ముందు వైపు వెనక వైపు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ ప్రాసెస్లో ముక్కలు విరిగిపోయి క్లాగ్ అయిపోకుండా కొద్దిగా దూరంగానే పెట్టుకోండి. సో ఇది మీ కనిపిస్తుంది కదండి. ఒక 5 to 6 minutesలో గ్యాప్లో ఒకసారి అటు ఇటుగా ముక్కల్ని ఫ్లిప్ చేస్తూ చక్కటి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ 10 to 15 minutes అయితే మూత పెట్టకండి, అలా ఫ్రైయింగ్కి ఉంచేసేయండి. ఒక డిస్టింక్టివ్ బ్రౌన్ కలర్కి అయితే వస్తుంది. అంటే మనకి ఆయిల్ అంతా అయిపోయి మన నెక్స్ట్ టైం ఇంకా ఆయిల్ వేయడానికి ఇంకొక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయడానికి రెడీ ఉంది అన్నప్పుడు అయితే లిడ్ పెట్టండి. అప్పటి వరకు ఊరికే ఫ్రై చేసుకోండి మీరు. ఇది కొద్దిగా షాలో ఫ్రై లాగే అండి, అంతకుమించి డీప్ ఫ్రై ఈజ్ నాట్ నీడెడ్. సో ఈ పాయింట్లో ఒకసారి మూత పెట్టేసేయండి. కాకపోతే ఇందాక చెప్పినట్టుగా ఎవ్రీ 5 to 6 minutesకి ఒకసారి మూత తీసి మాడిపోకుండా మరి మనం ముక్కనైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో కింద మీరు గమనించినట్టయితే ఆయిల్ కొద్దిగా తగ్గిందండి. ఆ కింద బ్రౌన్ కలర్ అయితే రావడం స్టార్ట్ అయిపోయింది. మనకి ఇంకొద్దిగా బ్రౌన్ కలర్కి రావాలండి. ఫ్రైకి చక్కటి టేస్ట్ వస్తుంది. ఆ బ్రౌన్ అంటే మాడిపోయింది అనుకోకండి, ఆ బ్రౌన్ కలర్ యాడ్స్ టు ద ఫ్లేవర్. సో దీన్ని చక్కగా జెంటల్గా ఫ్లిప్ చేసుకుంటూ మనకి ఈ ఆయిల్ అంతా అయిపోయే వరకు అయితే మీరు చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇదిగోండి ఈ పాయింట్ వచ్చింది కదా. మీకు ఒకవేళ అంటే కంఫర్టబుల్గా లేదు టాంగ్స్ యూస్ చేయడము అని అంటే మీరు అట్ ఎనీ పాయింట్ మీరు మన అట్లకాడతో తిప్పేసుకోండి. అది చాలా ఈజీ కూడా. కాకపోతే కింద మాడిపోయింది అలాగ ఉంచేసేయకండి, అది కొంచెం స్క్రేప్ చేసేస్తూ ఉండాలి, లేకపోతే మనకి పీస్కి ఆ కలర్ అంటదు. సో నేను మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసేసుకుంటున్నానండి. మరి ఇందాక నేను చెప్పాను మనకి ఆయిల్ అంతా అయిపోతుంది అంటే ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్కి మనం ఇందాక యాడ్ చేసిన ఆయిల్ అయితే అయిపోతుందండి. సో ఈ పాయింట్లో ఇంకొద్దిగా అంటే కొద్దిగా వినేసి ఒక 1 tablespoon ఆఫ్ ఆయిల్ నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఆ చక్కటి ఫ్రైడ్ టెక్స్చర్ అయితే బాగా వస్తుందండి. ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 5 minutes అలాగా నేను ఫ్రై అవ్వనిచ్చేసి దానిలోకి మనము ఫ్రెష్గా చాప్ చేసుకున్న అంటే కొంచెం సన్నగా తరుముకోండి
కొరియాండర్ యాడ్ చేసేసుకోండి. మీరు అట్ ఎనీ పాయింట్ కొరియాండర్ యాడ్ చేయొచ్చండి, గార్నిషింగ్కే అవసరం లేదు. కుకింగ్ ప్రాసెస్లో, ఫ్రైయింగ్ ప్రాసెస్లో యాడ్ చేసినా కానీ ఆ ఫ్లేవర్ చక్కగా మన ఫిష్ పీసెస్కి అంటేస్తుంది. నేనైతే ఓన్లీ లాస్ట్లో వాడుతున్నానండి గార్నిషింగ్కి, ఆర్ జస్ట్ బిఫోర్ స్టవ్ ఆఫ్ చేసేసే ముందు అయితే యాడ్ చేస్తున్నాను. బట్ ప్రస్తుతానికైతే ఇది నాకు కావాల్సిన కలర్ ఈ బ్రౌన్ కలర్ అండి. సో ఫర్ మీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. దీనిలో కిందకి చెప్పినట్టుగా నేను కొరియాండర్ని సన్నగా తురుముకొని దాన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. మరి మీన్ వైల్ నేను వైట్ రైస్ అయితే కుక్ చేసేసుకున్నానండి. మరి ఫిష్ ఫ్రై మనం అలానే తినేసినా కానీ సాలెడ్తోని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్తో తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. చాలా ఈజీ రెసిపీ కూడా, తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని హోప్ చేస్తున్నాను. మరి మళ్ళీ నేను నెక్స్ట్ రెసిపీలోని కలుస్తాను మిమ్మల్ని. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, ఎలా నచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీ ఇంట్లో ఎలా చేస్తారో కూడా ఫిష్ ఫ్రై నాకు చెప్పండి. సో ఐ వుడ్ లవ్ టు ట్రై. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.